హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో నేను టైర్ ఇన్ఫ్లేటర్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. వన్ ల్యాప్ అనే న్యూ బ్రాండ్తో వస్తున్న ఒక టైర్ ఇన్ఫ్లేటర్. ఇక్కడ మనం చూడొచ్చు వైర్డ్ కమ్ వైర్లెస్ టైర్ ఇన్ఫ్లేటర్. అండ్ మనం సపరేట్ కేటగిరీస్ మనం మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే స్పెసిఫికేషన్స్ చూడండి, ఒకసారి పాజ్ చేసుకొని. ఇక్కడ చూస్తే డ్యూయల్ పవర్డ్ అండ్ కార్ సిగరెట్ లైటర్ అండ్ యూఎస్బి రీఛార్జబుల్ బ్యాటరీ ఆల్సో. మనం ఇంట్లో ఫోన్ ఛార్జర్స్ ద్వారా కూడా దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక వన్ ల్యాప్ బ్రాండింగ్తో ఒక మంచి బ్యాగ్ కూడా ఇచ్చారండి ఇందులో. సో మనకి ఇందులో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారని చూసుకుందాం. సో ఇది కార్లో మనం వైర్తో ఇన్ఫ్లేటర్ యూజ్ చేయడానికి యూఎస్బి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ఛార్జింగ్. అండ్ ఇంకా సమ్ అదర్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూస్తే ఏమేమి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చూడండి ఇక్కడ. సో అలానే ఒకసారి ఓవర్ లుక్ చూసుకుంటే మెటీరియల్ అయితే చాలా బాగానే ఉందండి. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు వీళ్ళు, చాలా క్వాలిటీగా ఉంది మెటీరియల్ అయితే మాత్రం. కిందని గ్రిప్ కూడా ఇచ్చారు, రబ్బర్ గ్రిప్. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేటర్ యూజ్ చేసినప్పుడు వైబ్రేషన్ వస్తుంది, సో అది కదలకుండా ఉండడం కోసం గ్రిప్ యూజ్ చేయడానికి కూడా ఇచ్చారు. ఇక్కడ స్క్రీన్ దగ్గర చూడండి, పవర్ బటన్ డిఫరెంట్ మోడ్స్ సెట్ చేసుకోవచ్చు అండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. సో లాంగ్ ప్రెస్ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది, అలానే ఒక ప్రెస్ చేస్తే మనకి స్టార్ట్ అవుతుంది డివైస్. అండ్ ప్లస్ బటన్ నొక్కితే మనకి ఇక్కడ సో ఎంత డివైస్ సెట్ అయింది అనేది మనకు తెలుస్తుంది. సో 35 ఆన్ చేస్తే వచ్చే సౌండ్ వినండి. ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి నైట్ టైం ఎక్కడైనా యూజ్ చేసేటప్పుడు మనకి యూస్ఫుల్ ఉండడం కోసం అని చెప్పి. సో నా కార్ దగ్గర తీసుకొచ్చానండి. టైర్ ప్రెజర్ చెక్ చేసి ఎయిర్ ఇన్ఫ్లేటర్ యూజ్ చేద్దాం. సో డైరెక్ట్గా మనం ప్రెస్ చేసి పెట్టడమే అండి ఇక్కడ. సో మనం అంత కష్టమైన పని అయితే ఏం కాదు. టైర్ ప్రెజర్ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఎల్ఈడి లైట్ డిస్ప్లే మాత్రం చాలా తక్కువ బ్రైట్నెస్ వస్తుంది. సో 34.5 అనేది ఉంది. సో బ్యాటరీ మీద యూజ్ చేస్తున్నాను దీన్ని నేను. డైరెక్ట్ వైర్ ఏం కనెక్ట్ చేయలేదు. సో మనకు కావాలంటే వైర్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాటరీ యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా. స్టాప్ అయిపోయిందండి. ఆటో స్టాప్ కూడా అవుతుందండి ఇది. సో మనం ఫస్ట్ సెట్ చేసుకున్న వాల్యూకి ఆటో స్టాప్ అయిపోతుంది. సో 36 వరకు రేంజ్ పెట్టుకుంటాం కనుక. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రెషర్ చెక్ చేద్దాం. 35.5 అంటే సో మనకి ఏంటంటే ఎక్స్ట్రా ప్రెషర్ కూడా మనకి ఇక్కడ అలౌ చేయట్లేదు. కార్లో కంప్లీట్ ఎయిర్ ప్రెషర్ తీసేసానండి. సో కంప్లీట్ ఎయిర్ 36 PSI ఎంత టైంలో మనకి కంప్లీట్ అవుతుంది అనేది చెక్ చేద్దామని చెప్పి చూద్దామండి. సో ఇదంతా కంప్లీట్ బ్యాటరీ మీద రన్ అవుతుందండి. మనం కావాలంటే కేబుల్ ద్వారా కూడా ఆన్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ లైఫ్ ఎంతవరకు వస్తుంది అంటే ఒక బ్యాటరీ ఛార్జ్ సో ఎంతవరకు మనకి ఫుల్ అవుతుందని చెప్పి చూస్తున్నాను. సో 3 minutes 4 minutesకి 34 అయిందండి. సో నేనైతే 36 ఫిక్స్ చేశాను. సో చూద్దాం ఎంత టైం తీసుకున్నది అనేది. సో మనకి ఎప్పుడు టైర్ పంచర్ అయ్యేటప్పుడు మనకి యూస్ఫుల్ అవుతుందండి. సో ఎన్ని మినిట్స్లో కంప్లీట్ అవుతుంది ఏంటి అనేది. ఫోర్ మినిట్స్ 17 secondsలో కంప్లీట్ అయిందండి. కంప్లీట్ ఎయిర్ ప్రెషర్ 36 PSI.